విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కర్కాటకంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 21వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన గృహాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ధన ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. రాని బాకీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక కొత్త రుణాలు ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారాన్ని ఆధునీకరించడం నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. 2వ వారం తర్వాత అన్నీ తగ్గుముఖం పడతాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.